అందరికీ నమస్కారం అండి. మన దేశంలో ఎన్నో ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. ఆలయాలతో ముడిపడి ఉన్న వాస్తవ కథలు విన్నట్లయితే ఔరా అనిపిస్తాయి. ఇలాంటి ఆలయాలను దర్శించటము మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము. భక్తుని కోసం భగవంతుడు భూమిపైకి వచ్చిన ఉదంతాలు ఎన్నో పురాణాలలో చెప్పబడ్డాయి. భగవంతుడు భక్తుని కోసం సాక్ష్యం చెప్పటానికి వచ్చిన ఆలయము ఎక్కడుందో ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో పంచభావనారాయణ క్షేత్రాలున్నాయి. అవి పొన్నూరు, సర్పవరము, బాపట్ల, బామదేవరపల్లి, పట్టసము. వీటిలో పొన్నూరులో భావనారాయణ స్వామి ఆలయము చాలా ప్రఖ్యాతి చెందింది. పొన్నూరులో వెలిసిన స్వామి సాక్షి భావనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఈ భావనారాయణ స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొన్నూరు అనే పదము పొన్ ఊరు అనే 2 పదాల కలయిక వల్ల వచ్చింది. పొన్నంటే బంగారమని, ఊరు అంటే గ్రామం అని అర్థము. అందుకే ఈ గ్రామాన్ని బంగారు గ్రామము, స్వర్ణపురి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ భావనారాయణ స్వామి సాక్షి భావనారాయణ స్వామిగా మారటం వెనక ఒక కథ ఉంది. పూర్వము పొన్నూరులో కేశవ శర్మ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. దీనితో సంతానం కోసము అనేక పుణ్యక్షేత్రాలను దర్శించేవాడు. ఆ యాత్రలో తన కుటుంబ సభ్యులతో పాటు మేనల్లుడైన గోవిందుడిని కూడా తీసుకుని వెళ్ళేవాడు. ఆ క్రమంలోనే కేశవయ్య కాశీని సందర్శించి అక్కడ నారాయణుడి దేవాలయంలో తనకు సంతాన ప్రాప్తి కలిగించాలని వేడుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కేశవశర్మ మేనల్లుడు గోవిందుడు, ఈసారి నీకు ఆడపిల్ల ఖచ్చితంగా కలుగుతుంది, అలా గనక జరిగితే తనకిచ్చి వివాహం చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు కేశవశర్మ సరే అన్నాడు. అలా కొంతకాలం గడిచింది. నారాయణుడి అనుగ్రహంతో కేశవశర్మ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెకు అక్కలక్ష్మి అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు కూడా వచ్చింది. గోవిందుడు పుట్టుకతో గోనివాడు. అందువలన గునివాడైన గోవిందుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి కేశవయ్య నిరాకరించాడు. తనకిచ్చి పెళ్లి చేస్తానని భావనారాయణ స్వామి సాక్షిగా మాట ఇచ్చిన విషయాన్ని గోవిందశర్మ గుర్తు చేస్తాడు. గోవిందశర్మకు పిల్లనివ్వటం ఇష్టం లేని కేశవశర్మ తప్పించుకోవటం కోసము భావనారాయణ స్వామిని సాక్ష్యంగా తీసుకురమ్మంటాడు. దీనితో గోవిందుడు కాశీలోని నారాయణుడిని దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గర తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంటాడు. నీ సమక్షంలోనే కేశవయ్య తన కూతుర్ని నాకిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఎలాగైనా మామ కూతురితో పెళ్ళయ్యేలా చేయమని ప్రార్థిస్తాడు. భక్తునికి న్యాయం జరిపించటానికి నారాయణుడు అతనితో పాటు పొన్నూరు వచ్చి తన ఆలయంలో జరిగిన విషయం మొత్తము అక్కడ వారందరికీ తెలియజేస్తాడు. గోవిందుడి వివాహం జరిపించాడని పురాణాల్లో చెప్పబడింది. అప్పటినుంచి ఇక్కడే నారాయణుడు సాక్షి భావనారాయణుడిగా కొలువై ఉండిపోతాడు. అందువల్లనే ఇక్కడ భావనారాయణుడిని సాక్షి భావనారాయణుడిగా భక్తులు పిలుచుకుంటారు. పొన్నూరు భావనారాయణ స్వామిని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వివాహ విషయంలో ఇబ్బందులు పడేవారు స్వామివారిని దర్శించుకుంటే ఆ సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. నిత్యము భక్తులతో కళకళలాడే ఈ ఆలయ ప్రాంగణంలో విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు, చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహుడు, వినాయకుడు, దాసాంజనేయ స్వామి ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. ప్రతిరోజు స్వామికి త్రికాల సంధ్య పూజలు జరుగుతాయి. ఆదివారము విశేషమైన అభిషేకాలు కూడా జరుగుతాయి. వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.